హాయ్ ఫ్రెండ్స్. సో జనరల్గా మనం రఫ్ షీట్ వస్తుంది కదా ఇలా మనకి ఎగ్జామ్లో. సో రఫ్ షీట్ని 4 ఫోల్డ్స్ చేయండి, మంచిగా నీట్గా 4 ఫోల్డ్స్ చేసుకుంటే ఏంటంటే మనకి టోటల్గా పేపర్ మొత్తం సాల్వ్ చేస్తుంటాం మనం. సో ఈ పేపర్ మొత్తం సాల్వ్ చేయకుండా ఇట్లా ఒక 4 ఫోల్డ్స్ చేసుకోండి ఫస్ట్. సో 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్గా పేపర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 వేసుకోండి, అంటే క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి దాన్ని రౌండ్ అప్ చేయండి ఫస్ట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ మనకు ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ని కూడా ఇట్లా బాక్స్ షేప్లో ఏదో ఒక బాక్స్ షేప్లో పెట్టేసుకోండి మీకు గుర్తుండడానికి. సో ఆ విధంగా మీకు ఒక క్వశ్చన్ అయిపోద్ది. నెక్స్ట్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక క్వశ్చన్ ఏదైనా మిస్టేక్ చేసి రెండో క్వశ్చన్కి వెళ్ళిపోతాం కదా, సో ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతుందో అక్కడ ఒక స్టార్ మార్క్ కానీ, అంటే ఆగిపోయే క్వశ్చన్స్కి ఒక గుర్తు పెట్టుకోండి, యారో మార్క్ పెట్టుకోండి. బెస్ట్ యారో మార్క్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంటుంది కదా. సో అప్పుడు సెకండ్ రౌండ్లో మనం అటెండ్ చేసేటప్పుడు వచ్చి ఆ యారో మార్క్ని చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా మీరు ఏదైనా డాటా ఎగ్జామ్లోకి వెళ్ళగానే మనం ఏదైనా రాసుకోవాలనుకుంటాం కదా, కింద కొంచెం స్పేస్ వదిలిపెట్టుకొని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మనకి గుర్తుండే రీజనింగ్ సంబంధించినవి కానీ, ఆల్ఫాబెటిక్స్ కొంతమందికి మీకు ఏది టఫ్ ఉంటుంది, మనకు టఫ్ ఉండేది ఏదైనా రాసుకోవాలనుకుంటే ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ఒక 2 మినిట్స్ ముందు ఈ ప్లేస్లో రాసుకోండి. అండ్ క్వశ్చన్ నెంబర్స్ వేయండి. క్వశ్చన్ నెంబర్స్ వేస్తే మనకి పేపర్ని మొత్తం ఒకేసారి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయకండి. సో 2 రౌండ్స్ పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లో ఈజీగా ఉన్నాయి, 100% అక్యురసీ, 90 to 100% అక్యురసీ ఉన్నాయని ఫస్ట్ రౌండ్లో చేసేసుకోండి. మిగతా ఈ సెకండ్ రౌండ్లో కొంచెం క్యాల్కులేటివ్ ఉన్న, లేదా ఫస్ట్ రౌండ్లో ఏమన్నా ఆన్సర్ రాకుంటున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి సెకండ్ రౌండ్కి వెళ్ళిపోండి. క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో యూనిట్ డిజిట్ మెథడ్ కానీ అప్రాక్సిమేషన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మొత్తం క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ పెట్టాలనుకుంటే మాత్రం చాలా బెటర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకోండి. ఆప్షన్ ఎలిమినేషన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏదైతే మన ఆన్సర్ కాదో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, దానివల్ల అక్యురసీ పెరుగుతుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఏదైనా ఒక క్వశ్చన్ మీరు స్టార్ట్ చేసిన 45 to 60 మినిట్స్లో మీకు ప్రాసెస్ రాకపోవడం కానీ, లేదా ఆన్సర్ రాకపోవడం కానీ జరిగింది అనుకోండి, ఆ క్వశ్చన్ వదిలేసేయండి. అక్కడ వరకు వదిలేసి యారో మార్క్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ మంచిగా రాయండి.